హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియో మనం ఏపీఎస్సీ ఏఈ సివిల్ మెకానికల్ సంబంధించినటువంటి సాలిడ్ మెకానిక్స్లోని టాపిక్ 3 అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలోనే సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్ అండ్ అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్ అనే డేటాని డిస్కస్ చేసుకున్నాం కదా. సో స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ ఫర్ ద డక్టైల్ మెటీరియల్స్, ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ, అల్టిమేట్ స్ట్రెంత్, వర్కింగ్ స్ట్రెంత్, ఎలాస్టిక్ కాన్స్టెంట్స్, పాయిజన్స్ రేషియో అండ్ అదేవిధంగా హుక్స్లా అండ్ అదేవిధంగా కాంపౌండ్ రాడ్స్, వీటన్నిటి గురించినటువంటి డేటాలో భాగంగా ఈరోజు మనం హుక్స్లా గురించి అండ్ అదేవిధంగా స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ ఫర్ ద డక్టైల్ మెటీరియల్స్ గురించి అండ్ అదేవిధంగా వర్కింగ్ స్ట్రెంత్ అండ్ అల్టిమేట్ స్ట్రెంత్ గురించి, పాయిజన్స్ రేషియో గురించి, హుక్స్లా గురించి, వీటన్నిటి గురించి బేసిక్ డేటా డిస్కస్ చేద్దాం. రిమైనింగ్ ఉన్నటువంటి సెక్షన్ మొత్తాన్ని పార్ట్ 3 డిస్కస్ చేద్దాం. అంటే ఈ యొక్క టాపిక్ 3లోని పార్ట్ 3 వీడియోలో ఫినిష్ చేసేద్దాం. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్. ఓకేనా. స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్. సో మీ అందరికి ఐడియా ఉంది కదా, ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ద బాడీ టు మీట్ ద లోడ్ దట్ ఈస్ కాల్డ్ స్ట్రెస్. స్ట్రెస్ని మనం పాస్కల్తో కొలుస్తాం అండ్ అదేవిధంగా 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఇస్ ద యూనిట్స్. అండ్ అదేవిధంగా స్ట్రెయిన్ అంటే యూనిట్స్ ఉండో, స్ట్రెయిన్ అంటే చేంజింగ్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ అండ్ అదేవిధంగా దీన్ని స్మాల్ ఈతో సూచించడం జరుగుతుంది. ఓకేనా. సో మళ్ళీ మనకు దీంట్లో టైప్స్ అనేవి ఉంటాయి. వాల్యూమెట్రిక్ ఒకటి. ఓకేనా. అట్లా మనకు టైప్స్ అయితే ఉన్నాయి కదా. అండ్ ఫస్ట్ వచ్చేసి స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్. సో స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్. సో ఈ విధంగా స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్లో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఉంది. సో ఎట్ పాయింట్ ఓ. ఓకేనా. ఎట్ పాయింట్ ఓ. సో ఓకేనా. సో స్ట్రెస్ స్ట్రెయిన్. సో ఇక్కడ నుంచి కనుక మనం స్ట్రెస్ కనుక అప్లై చేస్తే అంటే స్ట్రెస్ పెరుగుతున్న కొద్దీ స్ట్రెయిన్లో స్టార్టింగ్లో పెద్దగా మార్పు ఉండదు, తర్వాత అధికంగా అవుతుంది కదా స్ట్రెయిన్. సో స్టార్టింగ్ ఈ పొజిషన్ నుంచి ఈ విధంగా మూవ్ అయింది. ఓకేనా. సో ఇది పాయింట్ ఏ. ఓకేనా. ఎట్ పాయింట్ ఏ. ఎట్ పాయింట్ ఏ. సో దీన్ని ఏమంటామంటే లిమిట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ. దాని యొక్క ప్రపోర్షనాలిటీకి లిమిటేషన్ అని ఉంటుంది. ఇట్ ఈస్ ద లిమిటింగ్ వాల్యూ ఆఫ్ ద స్ట్రెస్ అప్ టు విచ్ స్ట్రెస్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. సో ఇక్కడ మనకి ఇది ఒక స్ట్రైట్ లైన్ లెక్క వస్తుంది. సో ఇక్కడ మనకు అంత రాలేదు కానీ ఇదంతా ఒక స్ట్రైట్ లైన్లోకి వస్తుంది. ఇక్కడ మనకు స్ట్రెస్ అనేది డైరెక్ట్గా స్ట్రెయిన్ తోటి ప్రపోర్షనల్గా ఉంటుంది. దట్ ఈస్ లిమిటింగ్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ లేదా లిమిట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ లేదా పాయింట్ ఏ. ఓకేనా. పాయింట్ ఏ తర్వాత అండ్ నెక్స్ట్ ఎలాస్టిక్ లిమిట్ అనేది కూడా దీంట్లో ఇంపార్టెంట్ ఒకటి. ఓకేనా. ఈ యొక్క స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్లో ఎలాస్టిక్ లిమిట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ద లిమిటింగ్ వాల్యూ ఆఫ్ స్ట్రెస్ అప్ టు విచ్ ఇఫ్ ద మెటీరియల్ ఈజ్ స్ట్రెస్డ్ అండ్ దెన్ రిలీజ్ అన్లోడెడ్ కనుక చేసినట్లయితే స్ట్రెయిన్ అనేది డిసపియర్స్ కంప్లీట్లీ అండ్ ద ఒరిజినల్ స్ట్రెంత్ ఈజ్ రీగెయిన్. దిస్ పాయింట్ ఈజ్ స్లైట్లీ బియాండ్ ద లిమిట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ. సో దిస్ ఈజ్ ద డేటా. అంటే ఏంటిది అంటే ఏదైనా ఒక వస్తువు పైన కనుక బలాన్ని అప్లై చేస్తే దాంట్లో స్ట్రెస్ అనేది జనరేట్ అవుతుంది కదా. ఓకేనా. దాంట్లో కొంత స్ట్రెయిన్ అనేది ఫార్మేషన్ అవుతుంది. ఆఫ్టర్ లోడ్ రిమూవింగ్ స్ట్రెయిన్ అనేది పూర్తిగా పోయి దాని యొక్క ప్రీవియస్ స్టేజ్లోకి వచ్చేస్తే దాన్ని మనం ఎలాస్టిక్ లిమిట్ అంటాం. అంటే ఎంత మట్టుకైతే ఏ స్టేజ్ మట్టుకైతే మనం ఫోర్స్ అప్లై చేస్తే అది ఎలాంగేషన్ అయినా కంప్రెషన్ అయినా దాంట్లో చేంజ్ అయ్యి ఆ యొక్క లోడ్ రిమూవ్ చేయగానే లేదా ఆ యొక్క ఫోర్స్ రిమూవ్ చేయగానే మళ్ళీ ఒరిజినల్ షేప్ దాకా వస్తుందో దాన్ని మనం ఎలాస్టిక్ లిమిట్ అంటాం. ఎలాస్టిక్ లిమిట్ క్రాస్ చేయగానే ఏమవుతుంది, అది ఇక సాగింది అట్నే ఉండిపోద్ది, మళ్ళీ దగ్గరికి రాదు. ఓకేనా. ఒక అల్యూమినియం షీట్ తీసుకున్నాం, సాగదీస్తే దాని యొక్క రేంజ్ దాటిపోగానే మళ్ళీ దగ్గరికి వస్తున్నా రాదు, అది దాని యొక్క ఎక్స్టెండెడ్ డేటానే ఉంటుంది. అప్పుడు అది ఏమవుతుంది, క్రాసింగ్ ద ఎలాస్టిక్ లిమిట్. ఎలాస్టిక్ లిమిట్ క్రాస్ అవుతుంది. ఇప్పుడు మన దగ్గర రబ్బర్ ఉంటుంది. ఈ రబ్బర్ని ఒక పక్కన పట్టుకొని గుంజుతాం. ఓకేనా. దీని యొక్క ఎలాస్టిక్ లిమిట్ మటుకు ఇదేమవుతుంది, సాగుతుంది, ఇట్లా సాగుతుంది. ఎలాస్టిక్ లిమిట్ క్రాస్ అవ్వగానే బ్రేక్ అయిపోతుంది. కారణం దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఎలాస్టిక్ లిమిట్. సో ఆ యొక్క లిమిట్ అంటే అక్కడ దాకే మనకు ఛాన్స్ అన్నమాట. ఓకేనా. ఆ యొక్క లాస్ట్ పాయింట్ని మనం ఎలాస్టిక్ లిమిట్ లెక్క కన్సిడర్లో తీసుకుంటాం. ఇది ఎక్కడ దాకా ఉంటుంది ఫ్రెండ్స్, స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్లో లిమిట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీకి కొద్దిగా ఇట్లా ఉంటుంది. కొద్దిగా ఇది దాటితే ఇక అది బ్రేక్ అవ్వడానికి ఆల్మోస్ట్ సిద్ధంగా ఉన్నట్లే. అండ్ నెక్స్ట్ ఇంకా కొద్దిగా ఎక్స్టెన్షన్ చేస్తే ఈ పాయింట్కి వస్తుంది, పాయింట్ బి. ఓకేనా. పాయింట్ బి. సో ఇక్కడ నుంచి స్ట్రెస్ స్ట్రెయిన్ అనేది ప్రపోర్షనల్గా ఉంటుంది. ఇక్కడ కొద్దిగా ఫార్వర్డ్ మూవ్ అయితే ఇక్కడ పాయింట్ బి. ఎట్ పాయింట్ బి ఇది ఈల్డ్ పాయింట్. ఓకేనా. దిస్ ఈజ్ ఈల్డ్ పాయింట్. ఇట్ ఈస్ ఎ స్ట్రెస్ ఎట్ విచ్, సో దాని దగ్గర స్ట్రెస్ అనేది ద లోడ్ స్టార్ట్స్ రెడ్యూసింగ్ అండ్ ద ఎక్స్టెన్షన్ ఇంక్రీజెస్. ఇక్కడ లోడ్ తగ్గించినప్పటికీ కంటిన్యూగా లోడ్ తగ్గించినప్పటికీ స్ట్రెయిన్లో కనుక మార్పు వస్తే దట్ ఈస్ కాల్డ్
ఈల్డ్ పాయింట్. దిస్ ఫినామినాన్ ఈజ్ కాల్డ్ ఈల్డింగ్ ఆఫ్ మెటీరియల్. మెటీరియల్ యొక్క ఈల్డింగ్ అంటే ఎలాంగేషన్ అనేది అవుతూనే ఉంటుంది. ఓకేనా. ఎట్ ది స్టేజ్ స్ట్రెస్ కనుక తీసుకుంటే 250 Nm² ఉంటే స్ట్రెయిన్ అనేది 0.125 అనేది చేంజ్ అనేది అవ్వడం జరుగుతుంది. స్ట్రెయిన్కి యూనిట్స్ అనేవి ఉండవు కాబట్టి యూనిట్స్ చెప్పకూడదు. ఓకేనా. అండ్ నెక్స్ట్ కంటిన్యూగా లోడ్ రిమూవ్ చేసిన తర్వాత స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది కదా పాయింట్ బి నుంచి, మళ్ళీ అది డౌన్కి పడిపోతుంది. ఈ విధంగా డౌన్కి వచ్చేస్తుంది. ఇది పాయింట్ సి. సో ఇక్కడ కూడా ఎలాంగేషన్ అవుతుంది. ఇక్కడ నుంచి లోడ్ తగ్గిస్తున్నా కూడా స్ట్రెయిన్లో చేంజ్ వచ్చింది. ఓకేనా. సో ఇది 0.5 అయితే ఇది 10 అనుకుంటే 15 స్ట్రెయిన్లో పెరుగుతూనే ఉంది కదా. అప్పుడు దీన్ని ఏమనాలి, బీనేమో అప్పర్, సీనేమంటాం లోవర్. లోవర్ ఈల్డ్ పాయింట్, అప్పర్ ఈల్డ్ పాయింట్. ఓకేనా. లోవర్ ఈల్డ్ పాయింట్, అప్పర్ ఈల్డ్ పాయింట్. ఇప్పుడు లోవర్ ఈల్డ్ పాయింట్. ఎట్ దిస్ స్టేజ్ స్ట్రెస్ రిమైన్స్ సేమ్ బట్ స్ట్రెయిన్ ఇంక్రీజెస్ ఫర్ సమ్ టైమ్. సో ఇక్కడ ఏమవుతుంది, స్ట్రెస్ కనుక కాన్స్టెంట్గా ఉన్నట్లయితే స్ట్రెయిన్ మాత్రం చేంజ్ అవుతూనే ఉంటుంది. అంటే 10 పాయింట్ నుంచి 15 పాయింట్ దాకా వచ్చిందంటే స్ట్రెయిన్ చేంజ్ అవుతుంది. స్ట్రెస్ అనేది సేమ్ అట్నే ఉంటుంది. అంటే ఇక్కడ మనం లోడ్ రిమూవ్ చేసిన ఇంటర్నల్గా రెసిస్టెన్స్ అనేది దీని యొక్క ప్రొపోర్షనాలిటీ ఉంటుంది కాబట్టి ఇది కూడా చేంజ్ అయితేనే ఉంటుంది. దట్ మీన్స్ ఇక్కడ లోడ్ రిమూవింగ్ అండ్ అదేవిధంగా దీనిలో గెయిన్ రెండు బ్యాలెన్స్ అవ్వడం వల్ల మనకు కాన్స్టెంట్నెస్ అనేది వస్తుంది. అంటే ఒకటి పడిపోవడం ఒకటి పెరగడం రెండు కాన్స్టెంట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ సో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ దీని యొక్క కంటిన్యూషన్ అంటే లోడ్ పెంచడం అన్నమాట. లోడ్ పెంచితే మళ్ళీ కంటిన్యూగా అంటే ఇక్కడ డిక్రిమెంట్ అయిపోయింది కదా, ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, ఆల్మోస్ట్ ఈ రెండు కూడా ఒకే లెవెల్లోకి వచ్చేసాయి కాబట్టి మళ్ళీ ప్రపోర్షనాలిటీ లెవెల్కి వచ్చేస్తుంది. దెన్ మళ్ళీ మనం లోడ్ని ఇంక్రీజ్ చేసినప్పుడు ఏమవుతుంది, స్ట్రెస్ అనేది కంటిన్యూగా పెరుగుతుంది అండ్ అదేవిధంగా స్ట్రెయిన్ ఎక్కువగా పెరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఒకసారి షార్ట్ పడ్డది కదా, దీనికి ఓవర్ ప్రెజర్ అవ్వడం, ఎలాంగేషన్ అవ్వడం. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి స్ట్రెస్లో కొద్ది మార్పు వచ్చిన స్ట్రెయిన్లో అత్యధికంగా మార్పు అనేది ఈ యొక్క పాయింట్లో చూస్తాం. ఈ పాయింటే అల్టిమేట్ స్ట్రెస్ డి. దీన్నే అల్టిమేట్ పాయింట్ అని అనటం. అంటే అల్టిమేట్ స్ట్రెస్ అనేది అక్కడ ఉంటుంది కాబట్టి అల్టిమేట్ పాయింట్. ఇట్ ఈస్ ద మ్యాక్సిమం స్ట్రెస్ ద మెటీరియల్ కెన్ రెసిస్ట్. సో అక్కడ దాకా మాత్రమే ఆ మెటీరియల్ రెసిస్ట్ చేయగలదు, అక్కడ దాకా మాత్రమే మ్యాక్సిమం తట్టుకోగలదు. ఓకేనా. ద స్ట్రెస్ ఈస్ అబౌట్ 370 to 400 Nm². సో ఆ యొక్క పొజిషన్లో 370 to 400 Nm² అయితే ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ దాని యొక్క కంటిన్యూషన్లో భాగంగానే ఆ యొక్క స్టేజ్లోనే దాని యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియా అనేది రెడ్యూస్ అవుతుంది చాలా ఫాస్ట్గా. క్రాస్ సెక్షనల్ ఏరియా అంటే దాని యొక్క థిక్నెస్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. తగ్గిపోయిన తర్వాత అప్పుడు దాన్ని ఏమంటారంటే నెక్ ఫార్మేషన్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక రాడ్ తీసుకున్నాం, ఈ విధంగా ఉందనుకోండి. ఎట్ దిస్ పాయింట్ ఈ విధంగా వస్తుందన్నమాట. ఓకేనా. దీన్ని నెక్ ఫార్మేషన్ అంటారు. ఓకేనా. దీన్ని నెక్ ఫార్మేషన్ అంటారు. ఈ విధంగా మనకు స్ట్రక్చర్ అనేది ఫార్మేషన్ అవుతుంది. ఇది కూడా దాని యొక్క సైజ్ అనేది చాలా ఫాస్ట్గా రెడ్యూస్ అవుతుంది ఎట్ దిస్ పొజిషన్. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఫాల్. ఇక్కడ ఏమొస్తుంది తెలుసా, బ్రేకింగ్ పాయింట్. బ్రేకింగ్ పాయింట్. సో ఎట్ దిస్ పాయింట్ ఈ యొక్క పాయింట్ దగ్గర ఏమవుతుంది, ఈ నెక్ బ్రేక్ అయిపోతుంది. నెక్ బ్రేక్ అయిపోతుంది. ఇదేమవుతుంది ఫ్రెండ్స్, రెండు వేరు స్పెసిమెన్లు అయిపోతాయి. దట్స్ దాని యొక్క స్ట్రెస్ స్ట్రెయిన్ అనేది ఫార్మేషన్ అవుతుంది. ఇది దేనికి సంబంధించింది, డక్టైల్కి. డక్టైల్ అంటే ఏంటిది, సాగే గుణం కలిగి ఉంటుంది. లోడ్ రిమూవ్ చేయగానే దాని యొక్క ఒరిజినల్ షేప్కి వచ్చేటటువంటి స్వభావం అనేది కొద్ది మేర కలిగి ఉంటుంది. దాన్ని మనం డక్టైల్ తీసుకుంటాం. సిలబస్లో మనకు కేవలం డక్టైల్ ఇచ్చిండు. ఓకే సార్, మనకి ఒక డక్టైల్ డయాగ్రామ్ అనేది ఈ విధంగా ఫార్మేషన్ అవుతుంది. ఓకేనా, ఇట్లా వస్తుంది. అండ్ నెక్స్ట్ మన బ్రిటిల్కి ఎట్లా వస్తుంది, ఇట్లా వస్తుంది. సడన్గా బ్రేక్ అయిపోతుంది, ఆ పీక్ స్టేజ్కి రాగానే బ్రేక్ అయిపోతుంది. ఓకేనా. సో మనకు స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ ఫర్ ద డక్టైల్ మెటీరియల్ సంబంధించి అడిగేది ఒకటే, ఎట్ పాయింట్ బి వాట్ ఈజ్ నోన్ యాజ్, ఎట్ పాయింట్ సి వాట్ ఈజ్ నోన్ యాజ్, ఎట్ పాయింట్ డి, ఎట్ పాయింట్ ఈ ఇన్ స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ వేర్ ఈజ్ బ్రేక్ పాయింట్. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి సి, ఆప్షన్ సి బి, ఆప్షన్ డి ఈ అట్లా ఇచ్చేస్తాడు. లేదా ఈ విధంగా స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ ఇచ్చేసి స్ట్రెస్ స్ట్రెయిన్ పెడతాడు, స్ట్రెస్ పెడతాడు, యంగ్స్ మాడ్యులస్, తర్వాత ఇక్కడ స్ట్రెస్ పెడతాడు, యంగ్స్ మాడ్యులస్, స్ట్రెయిన్ పెడతాడు. ఈ కింద వాటిలో ఏది స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ అంటాడు. అట్లా అడుగుతాడు. లేదు అంటే ఈ కింద వాటిలో ఏది డక్టైల్కి అంటాడు, ఇట్లా పెడతాడు. ఇంకోటి వచ్చేసి ఇట్లా తిప్పుతాడు. థర్డ్ది వచ్చేసి ఇట్లా చేస్తాడు. ఫోర్త్ వచ్చేసి ఇట్లా పెడతాడు. ఈ కింద వాటిలో ఏది స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ ఫర్ ద డక్టైల్ అంటాడు. ఓకేనా. మీకు గ్రాఫ్ గుర్తుండాలి, వాల్యూస్ గుర్తుండాలి. అల్టిమేట్ స్ట్రెస్ ఎక్కడ ఉంటుంది,
వర్కింగ్ స్ట్రెస్ ఎక్కడ ఉంటుంది, అప్పర్ ఈల్డ్ పాయింట్ ఎక్కడ, లోవర్ ఈల్డ్ పాయింట్ ఎక్కడ, ఏ పాయింట్ దగ్గర స్ట్రెస్ కంటే స్ట్రెయిన్ ఎక్కువగా ఎలాంగేషన్ అవుతుంది, ఎక్కడ స్ట్రెస్ ఎక్కువ పెరిగినా స్ట్రెయిన్ తక్కువగా పెరుగుతుంది, వీటన్నిటిపైన మీకు ఐడియా ఉండాలి. ఓకేనా, మనమైతే మ్యాక్సిమం కంటెంట్ ప్రిపేర్ అయినాం. దీనికంటే ఎక్కువ క్వశ్చన్స్ అయితే మనకి ఇందులో అంటే ఫార్ములాస్ అయితే ఏముండవు, డైరెక్ట్ పాయింట్స్ అడుగుతాడు. ఓకేనా, లిమిటింగ్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ అని ఇది కింద వాటిలో దేంట్లో ఉంటుంది అని అంటే దట్ ఈస్ నోన్ యాజ్ స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి ఏది ప్రిపేర్ అవుదాం ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏది వెళ్ళిపోదాం, హుక్స్ లా. నెక్స్ట్ హుక్స్ లా. అండ్ అదేవిధంగా ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి క్లాసెస్ అప్కమింగ్ వచ్చేటటువంటి టోటల్ క్లాసెస్ యొక్క పార్ట్ 2 యొక్క టోటల్ డేటా అనేది ఆల్రెడీ మీకు ఏపీఎస్సీ ఏఈ సివిల్ కమ్ మెకానికల్ సంబంధించినటువంటి టోటల్ డేటా అనేది ఈ యొక్క బుక్లో ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి మీరు ఓపెన్ చేయగానే మన యొక్క స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ యొక్క స్టోర్లో మీకు ఈ యొక్క ఏపీఎస్సీ ఏఈ సివిల్ కమ్ మెకానికల్ సంబంధించినటువంటి టోటల్ డేటా అనేది అందుబాటులో ఉంటుంది. కీ పాయింట్స్ అన్ని కూడా మీరు ఇక్కడ నుంచి గ్యాదర్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మీకు చెప్తున్నటువంటి క్లాసెస్ యొక్క డేటా కూడా మీకు ఈ యొక్క బుక్లోనే అందుబాటులో ఉంది. ఓకేనా, 230+ పేజెస్ యొక్క టోటల్ సిలబస్ యొక్క కవర్డ్ అయినటువంటి 100% సిలబస్ కవర్ అయ్యేటటువంటి మెటీరియల్ ఇది అకార్డింగ్ టు లేటెస్ట్ 2021 ప్యాటర్న్ ప్రకారంగా సిద్ధం చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో హుక్స్ లా అంటే ఏంటిది అంటే మన యొక్క అకాడమిక్లో ప్రిపేర్ అయినటువంటి ఫార్ములా ఏంటిదంటే ఇట్ స్టేట్స్ దట్ ద స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ అప్ టు ఎలాస్టిక్ లిమిట్. మరి ఎలాస్టిక్ లిమిట్ అనేది ఎక్కడ వచ్చింది, ఈ యొక్క పొజిషన్లో ఉంటుంది. ఎలాస్టిక్ లిమిట్ అంటే దాని యొక్క మ్యాక్సిమం ఎక్స్టెన్సబుల్ అండ్ అదేవిధంగా లోడ్ రిమూవ్ చేయగానే ఒరిజినల్ షేప్కి వచ్చినటువంటి పాయింట్ని మనం ఎలాస్టిక్ లిమిట్ అయితే అంటాం. సిగ్మా ఈక్వల్స్ టు స్మాల్ ఈ. ఓకేనా, అండ్ నెక్స్ట్ సో హుక్స్లా ఎట్లాగో వచ్చింది కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కొన్ని కీలకమైనటువంటి పాయింట్స్ని డిస్కస్ చేద్దాం. సిలబస్లో మెన్షన్ చేయలేదు, కాకపోయినా ఇవి మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. నెంబర్ 1, మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ దీన్ని మనం ఇంకేమంటాం, యంగ్స్ మాడ్యులస్ అంటాం. సో యంగ్స్ మాడ్యులస్ అంటే ఏంటిది, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ లీనియర్ స్ట్రెస్ టు ద లీనియర్ స్ట్రెయిన్ విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్. అంటే లీనియర్ స్ట్రెస్ లీనియర్ స్ట్రెయిన్. సో రెండు లీనియర్లే కాబట్టి మనకు స్ట్రెస్ ఈక్వల్స్ టు స్ట్రెయిన్. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రపోర్షనల్ తీసేస్తే సిగ్మా ఈక్వల్స్ టు ఏం రాయచ్చు ఫ్రెండ్స్, క్యాపిటల్ ఈని యువతలు తీసుకొచ్చేస్తే ఏమవుతుంది, ఈ స్మాల్ ఈ సిగ్మా బై స్మాల్ ఈ. సో మనం ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నాం సిగ్మా పి బై ఏ ఇంటూ ఈ అంటే ఏంటిది డెల్టా ఎల్ బై ఎల్. సో ఇది పైకి వెళ్ళిపోతుంది పి బై ఏ ఇంటూ ఎల్ బై డెల్టా ఎల్ దట్ ఈక్వల్స్ టు ఈ. సో మనకు కావాల్సింది చేంజ్ ఇన్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇది ఇక్కడ తీసుకెళ్ళొచ్చు కదా, వచ్చేసింది కదా. యంగ్స్ మాడ్యులస్లో లేదా మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీలో మోస్ట్ ఇంపార్టెంట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ప్రాబ్లమ్స్ అండ్ అదేవిధంగా ఆబ్జెక్టివ్ బేస్ పైన మనల్ని అడిగే క్వశ్చన్స్లలో ఏదైనా ఉందా అంటే అది ఇది పిఎల్ బై ఏఈ. చాలా చాలా ఇంపార్టెంట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఇప్పుడు మీకు అర్థమైందా పిఎల్ బై ఏఈ ఎట్లా వచ్చిందని. ఏదైనా బట్టి పట్టొద్దు ఫ్రెండ్స్, ఫండమెంటల్స్ నుంచి తయారు చేసుకోగలాలి. ఎంత టైం పట్టింది, 30 seconds. ఓకేనా, ఇట్లా మీరు ఫార్ములాస్ జనరేట్ చేసుకోవడం రావాలి. లేదా ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఏదైనా మీరు నోట్ డౌన్ చేసుకోండి, ఒక స్టెప్స్ అని నోట్ డౌన్ చేసుకోండి, ఈజీగా అయిపోతుంది. ఓకేనా, పిఎల్ బై ఏఈ అని బట్టి పట్టడం కన్నా అది ఎట్లా వచ్చిందో ఐడియా చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ. అండ్ సెకండ్ వన్ మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ. ఓకే, మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీని ఏమని చూపిస్తామంటే క్యాపిటల్ జీతో సూచిస్తాం. ఓకేనా, దీన్ని ఇంకేమైనా అంటే షియర్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. అదేమి యంగ్స్ మాడ్యులస్, ఇదేం షియర్ మాడ్యులస్. ఓకేనా, సో దీన్ని ఏ విధంగా రాస్తామంటే క్యాపిటల్ జీ దట్ ఈక్వల్స్ టు టౌ బై పై. క్యాపిటల్ జీ ఈక్వల్స్ టు టౌ బై పై. ఇదేమో పిఎల్ బై ఏఈ. మరి దీన్ని ఎట్లా రాస్తామంటే టౌ బై పై. మరి దీన్ని ఎట్లా మన యొక్క మెయిన్ భాషలో దీన్ని ఎట్లా రాస్తారు అంటే పిఎల్ బై ఏ డెల్టా. సో పిఎల్ ఈక్వల్స్ ఇది, ఇదంటే ఇది. ఓకేనా, ఎప్పుడన్నా మీకు అర్థమైంది కదా, ఇది మళ్ళీ కొత్తది ఏం లేదు. ఎగ్జామ్లో షియర్ అని ఇస్తే డైరెక్ట్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాను. టౌ మీన్స్ అంటే ఏంటిది, షియర్ స్ట్రెస్ కదా. షియర్ మాడ్యులస్ బేస్ పైన ఏ వాల్యూ ఇస్తాడో ఆ వాల్యూని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం. కానీ ఎగ్జామ్లో పిఎల్ వాల్యూ ఇస్తే ఇది పెట్టవచ్చు, టవ్ ఇచ్చేస్తే టవ్ పెట్టేయచ్చు. ఓకేనా, ఓకే, ఇది కూడా మనకు సెట్ అయిపోయింది. నెక్స్ట్ నెంబర్ 3 దట్ ఈస్ బల్క్ మాడ్యులస్. ఓకేనా, బల్క్ మాడ్యులస్ లేదా వాల్యూమ్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. దీన్ని ఏమంటారు,
When a body is subjected to identical pressure P in the mutually perpendicular direction, then the body undergoes uniform changes in 3 direction without undergo distortion of shape. సో షేప్ యొక్క డిస్టార్షన్ కాకుండా 3 డైరెక్షన్స్లో మనకు అక్కడ యూనిఫామ్ చేంజెస్ కనుక అవుతుంది. అప్పుడు ద రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ వాల్యూమ్ టు ఒరిజినల్ వాల్యూమ్, ఓకేనా, చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్, దట్ ఈస్ కాల్డ్ వాల్యూమెట్రిక్. అయితే ఇక్కడ మనకు అడిగింది బల్క్ మాడ్యులస్ కాబట్టి బల్క్ మాడ్యులస్ బేస్ పైన మనకి ఇక్కడ చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్ బేస్ పైన బల్క్ మాడ్యులస్ని కేతో సూచిస్తాం. కే ఈక్వల్స్ టు సిగ్మా బై ఈ, సిగ్మా బై ఈ, సిగ్మా బై ఈవి, ఓకేనా. సో ఈవి అంటే చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్, ఓకేనా. సో ఇది మనకు వచ్చినటువంటి 3 సెట్స్. ఇప్పుడు మనకు రిలేషన్ కావాలి, ఓకేనా, 1, 2 అండ్ 3, ఈ మూడింటి యొక్క రిలేషన్. సో ఈ మూడింటి యొక్క రిలేషన్ నెంబర్ ఈ ఫస్ట్ వచ్చేసి ఈ ఈక్వల్స్ టు ఇక్కడ కనుక 2 వస్తే, ఓకేనా, ఇక్కడ కనుక 2 వస్తే 1 ప్లస్ వి, ఓకేనా, ఇక్కడ కనుక 2 వస్తే 1 ప్లస్, ఒకవేళ ఇక్కడ కనుక 3k వస్తే 1 మైనస్ 2v, ఓకేనా. అండ్ నెక్స్ట్ సో ఫైనల్ ఫార్ములా ఈక్వల్స్ టు 9kg బై 3k ప్లస్ జీ, లేదా 9kc బై 3k ప్లస్ సి, ఓకేనా. మనం జీని సి అంతో కూడా సూచించవచ్చు, అది కూడా ఇంపార్టెంటే. జీ అన్న సి అన్న ఒకటే. అండ్ నెక్స్ట్ సార్ ఒకవేళ మనకి ఎగ్జామ్లో వి కాకుండా మనకి ఇంకేదన్నా ఉంటే దెన్ ఇంకేం పెట్టుకోవచ్చు అంటే మ్యూ పెట్టుకోవచ్చు. మరి మ్యూ అంటే ఏంటిది? పాయిజన్స్ రేషియో, ఓకేనా. సో వాల్యూమ్ ఇస్తే వాల్యూమ్ ఇవ్వలేదు అంటే ఒకవేళ పాయిజన్స్ రేషియో ఇస్తే డైరెక్ట్ పాయిజన్స్ రేషియో ఈక్వల్స్ టు 2g ఇంటూ 1 ప్లస్ మ్యూ ఈక్వల్స్ టు 3k ఇంటూ 1 మైనస్ 2 మ్యూ. లేదు సార్ మనకు ఒకవేళ జీ వాల్యూ ఇవ్వకుండా సి అని మెన్షన్ చేసింది సార్, అప్పుడెట్లా? ఈక్వల్స్ టు 2c ఇంటూ 1 ప్లస్ మ్యూ ఈక్వల్స్ టు 3k ఇంటూ 1 మైనస్ 2 మ్యూ, ఓకేనా. కంటెంట్ అదే, అందులో ఉన్నటువంటి ఎలిమెంట్స్ దాంట్లో ఉన్నటువంటి లెటర్స్ చేంజ్ అవుతాయి, కానీ లెటర్స్ చేంజ్ అయినాయి అంటే మొత్తం మారినట్టు కాదు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇది ఇక్కడ దాకా వచ్చేసింది. నెక్స్ట్ ఏం ప్రిపేర్ అవుదాం? సిలబస్లో ఏమి ఇచ్చిండు? ఎలాస్టిక్ కాన్స్టెంట్, పాయిజన్స్ రేషియో. సో పాయిజన్స్ రేషియో ఇచ్చిండు కదా, బుక్స్లో అయిపోయింది, స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ అయిపోయింది, ఎలాస్టిక్ కాన్స్టెంట్స్, పాయిజన్స్ రేషియో. సో పాయిజన్స్ రేషియో చూద్దాం. సో వాట్ ఈస్ పాయిజన్స్ రేషియో? ద రేషియో ఆఫ్ లాటరల్ స్ట్రెయిన్ టు ద లాంగిట్యూడినల్ స్ట్రెయిన్, ఓకేనా. ద రేషియో ఆఫ్ lateral strain to the longitudinal strain is a constant quantity and is called the Poisson's ratio. సో Poisson's ratio అంటే ఏంటి ఫ్రెండ్స్ చెప్పండి? lateral strain to the longitudinal strain లేదా transverse strain to the longitudinal లేదా lateral by the longitudinal, ఓకేనా. మరి దీన్ని దేంతో సూచిస్తారు? మ్యూ ఇంకా 1/m, ఈ రెండిట్లో ఏదైనా ఒకటే. ఒకవేళ 1/m అని కనుక వాల్యూ ఇచ్చిండు, సో 1/m వాల్యూ 0.5 అయితే అని ప్రాబ్లంలో ఇస్తాడు. సార్ మీరు నాకు చెప్పలేదు 1/m అని ఇవ్వలేదు, ఇది మాకు మిస్ అయింది. 1/m అన్నా మ్యూ అన్నా పాయిజన్స్ రేషియోనే, ఓకేనా. పాయిజన్స్ రేషియో యొక్క లిమిటేషన్ -1 నుంచి 0.5 దాకా ఉంటుంది. పాయిజన్స్ రేషియోకి యూనిట్స్ అనేవి ఉండవు, చాలా చాలా ఇంపార్టెంట్. పాయిజన్స్ రేషియోకి యూనిట్స్ అనేవి ఉండవు, ఎందుకంటే లాటరల్ స్ట్రెయిన్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్, రెండు స్ట్రెయిన్లే, మళ్ళీ స్ట్రెయిన్కి యూనిట్స్ లేవు, నా క్యాన్సల్ అయిపోతాయి. కాబట్టి దీనికి ఎట్లాగ ఉండవు, కాబట్టి పాయిజన్స్ రేషియో కూడా యూనిట్స్ అనేవి ఉండవు, ఓన్లీ డిజిట్ మాత్రం ఉంటుంది వాల్యూ అనేది. సో ఫస్ట్ వచ్చేసి దీంట్లో బాగా అడిగేది స్టీల్ యొక్క పాయిజన్స్ రేషియో ఎట్లా ఉంటుంది? స్టీల్ యొక్క పాయిజన్స్ రేషియో అకార్డింగ్ టు దేర్ కాంపోజిషన్ని బట్టి, అంటే స్టెయిన్లెస్ స్టీల్ కానీ, ఓకేనా, మనకు అట్లా టైప్స్ అని ఉంటాయి కదా, ఆ యొక్క స్టీల్స్లలో వాటి యొక్క థిక్నెస్ని బట్టి, కాంపోజిషన్ బట్టి చాలా చాలా ఇంపార్టెంట్. 0.25 to 0.33. అండ్ నెక్స్ట్ క్యాస్ట్ ఐరన్, ఇవన్నీ కూడా ఎగ్జామ్లో వస్తాయి ఫ్రెండ్స్. ఈ కింది వాటిలో అకార్డింగ్ టు పాయిజన్స్ రేషియో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ స్టీల్? 0.25 to 0.33, 0.1 to 0.2, 0.0 to 0.40, 0.30 to 0.50 అని ఇస్తాడు, పక్కా తెలిసి ఉండాలి. అండ్ నెక్స్ట్ క్యాస్ట్ ఐరన్ 0.23 to 0.27,
ఓకేనా. ఇది కూడా చిన్న చిన్న కాంపోజిషన్సే, కానీ మేజర్గా ఏం చేంజెస్ ఉండవు, దీని అంత ఉండదు. కాంక్రీట్ యొక్క పాయిజన్స్ రేషియో చాలా వీక్గా ఉంటుంది, 0.2. నెక్స్ట్ రబ్బర్, అవర్ ఫేవరెట్. సో రబ్బర్ యొక్క డేటా ఎంత ఉంటుంది ఫ్రెండ్స్, 0.48 టు 0.5 మ్యాక్సిమం ఉంటుంది, మ్యాక్సిమం రబ్బర్లోనే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 5 కార్క్ అంటే బెరడా అంటారు, చెప్తా. దీని యొక్క వాల్యూ 0, ఆల్మోస్ట్ 0. సో దీన్ని 0 లెక్కనే కన్సిడర్లో తీసుకోండి. అండ్ లాస్ట్ వచ్చేసి ఫోమ్ నెగిటివ్లో ఉంటుంది. ఫోమ్, కార్క్, రబ్బర్, కాంక్రీట్, క్యాస్టర్ అండ్ స్టీల్. సో ఇప్పుడు ఎగ్జామ్లో వచ్చే దాంట్లో ఇది మేజర్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, రబ్బర్ ఉంటుంది, కార్క్ ఉంటుంది. కార్క్ అంటే ఈ విధంగా సీసా ఉంటాయి, సీసాలు ఏదైనా మనం పోసుకుంటాం ఇక్కడ దాకా, ఓ లిక్విడే ఉందనుకుందాం. ఇప్పుడు దీనికి మూత అంటే థ్రెడ్డింగ్ ఉండాలి, థ్రెడ్డింగ్ లేదన్నప్పుడు ఏం చేస్తాం, దీంట్లో ఒక చెక్క ముక్కను పెడతాం, పెట్టేసి కొట్టేస్తే ఇది ఇందులో ఫిక్స్ అయిపోద్ది, దీనిలోంచి ఏది కూడా లీక్ అవ్వదు. కావాలనుకున్నప్పుడు దీన్ని కూడా బీకేస్తాం, అప్పుడు దీంట్లో ఉన్నటువంటి ప్రాపర్టీని మనం ఉపయోగించుకోవచ్చు. ఇట్లా గ్యాప్ని ఫిల్ చేయడానికి కార్క్ అనే దాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇది చాలా గట్టిగా ఉంటుంది అండ్ అదేవిధంగా బాగా ఎండబెట్టి ఉంటుంది, కాబట్టి దీనిపైన కనుక ఫోర్స్ అప్లై చేసి ఈజీగా బ్రేక్ అయిపోతుంది. కాబట్టి దీని యొక్క స్ట్రెయిన్ అనేది తక్కువ, ఆల్మోస్ట్ 0. ఓకేనా. సో దీనిలో ఇంపార్టెంట్ అయింది ఇది. ఇంతే. ఒకవేళ ఇవి కాకుండా ఇంకేమైనా కొత్తగా ఉంటే మాత్రం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి క్లాస్లో మనకి ఏమైపోయింది, పాయిజన్స్ రేషియో, హుక్స్ లా అండ్ అదేవిధంగా స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ, అల్టిమేట్ వర్కింగ్ అండ్ అదేవిధంగా వాల్యూమ్ చేంజెస్, ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ యొక్క రిలేషన్స్, వాటి యొక్క రిలేషన్స్ అండ్ అదేవిధంగా టెంపరేచర్, స్ట్రెస్సెస్, స్ట్రెయిన్ ఎనర్జీ థియరీ, ఇంపాక్ట్ లోడ్. సో ఇంపాక్ట్ లోడ్ అనేది మనకు వర్కింగ్ స్ట్రెంత్ అక్కడనే డిస్కస్ చేసుకుందాం, ఏమిటైపోతుంది. ఓకేనా. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ వెరీ వెల్. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బుక్ని గ్యాదర్ చేసుకోండి. ఏబిపిఎస్సి, ఏఈ, సివిల్ కమ్ మెకానికల్ సంబంధించినటువంటి కీలకమైనటువంటి పాయింట్స్ అని కూడా మీకు ఇందులో అందుబాటులో ఉండడం జరిగింది. సో డెఫినెట్గా ఈ యొక్క వీడియోని అందరూ కూడా షేర్ చేయండి అండ్ ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు నెట్తో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.